వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. గ్రెగ్ చాపెల్ ఈ పేరు భారత క్రికెట్ అభిమానులకు ఓ చేదు జ్ఞాపకం. ఆయన కోచ్ గా ఉన్నప్పుడు టీమిండియాలో అంతర్గత వివాదాలు, గ్రూప్ రాజకీయాలు ఓ రేంజ్ లో ఉండేవి. భారత క్రికెట్ కు ఆయన చేసిన సేవ కంటే అంతకు మించిన నష్టం చేశాడు. సౌరవ్ గంగూలీతో జరిగిన ఘర్షణ, జట్టులోని ఆటగాళ్లను విభజించిన తీరు, డ్రెస్సింగ్ రూమ్ లో సృష్టించిన అస్థిరత్వం ఇవన్నీ ఆయనకు సంబంధించిన చెడు జ్ఞాపకాలే. అయితే ఇటీవల భారత క్రికెట్ లో మరో పేరు అదే తరహాలో వినిపించడం మొదలైంది. ఆ పేరు గౌతమ్ గంభీర్. గంభీర్ హెడ్ కోచ్ పదవిని స్వీకరించినప్పుడు ఆయన నుండి చాలా అంచనాలు పెట్టుకున్నారు. కోచ్ కాకముందు మెంటర్ గా ఐపీఎల్ లో 2 జట్లను టైటిల్ దిశగా నడిపించడం, టీమిండియాకి గతంలో కీలకమైన మ్యాచుల్లో మంచి ఆట తీరు ప్రదర్శించడం, యుద్ధ స్ఫూర్తితో ఆడించడం వంటివి అభిమానుల్లో ఆయనపై అంచనాలను పెంచాయి. అవే అంచనాలు కోచ్ గా అతడిని నియమించినప్పుడు మరింత పెరిగిపోయాయి. గంభీర్ వస్తే జట్టు మరింత దూకుడుగా ఆడుతుంది అనే భావన చాలా మందిలో బలంగా ఏర్పడింది. కానీ ఆ అంచనాలు, నమ్మకం, ఆశలు అన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. గంభీర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తీసుకున్న తొలి పెద్ద నిర్ణయం భారత క్రికెట్ కు ఆత్మగా భావించే ఇద్దరు దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పక్కకు పెట్టడం. గంభీర్ ఆలోచన ప్రకారం ఇది భవిష్యత్ ప్రణాళికలో భాగం. కానీ అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల దృష్టిలో ఇది అప్రయోజకమైన తొందరపాటు నిర్ణయం. కొందరు అతడు తన సొంత టీంను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శిస్తే, మరికొందరు ఇది సరైన ప్రణాళిక కాదని, పూర్తిగా అహంకారపూరిత నిర్ణయమని విమర్శించారు. ఇదే నిర్ణయం తర్వాతి ఫలితాల దిశగా ప్రభావం చూపింది. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఉన్నా జట్టు ప్రదర్శన మాత్రం అంచనాలకు విరుద్ధంగా సాగింది. హోమ్ గ్రౌండ్ పై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అవ్వడం చాలా మందికి షాక్ ఇచ్చింది. న్యూజిలాండ్ భారత్ లో ఆడి గెలవడం అరుదు. కానీ ఆ సిరీస్ లో భారత జట్టు పూర్తిగా తడబాటు, అపరిచితత్వం, గందరగోళంతో కనిపించింది. ఆ వెంటనే జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా జట్టు అవమానకర రీతిలో ఓడిపోయింది. టీమిండియా గెలవాల్సిన సిరీస్ లో ప్రత్యర్థులు మ్యాచ్ ను కాదు, మానసికంగా ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లుగా కనిపించారు. ఈ 2 సిరీస్లతో కోచ్ గా గంభీర్ అనుభవం, వ్యూహరచన, సామర్థ్యం గురించి ప్రశ్నలు వెల్లువెత్తాయి. బాగానే ఉంది, ఇది మార్పుల కాలం. కొన్నిసార్లు పరీక్షలు, తప్పిదాలు అవసరమే అని అనిపిస్తున్నా విమర్శలు తప్పలేదు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ కెప్టెన్సీతో టీమిండియా ఆకట్టుకునే ఆట తీరు ప్రదర్శించినప్పుడు విమర్శకుల నోళ్లు మూతబడ్డాయి. కోల్పోయిన దూకుడు తత్వం, ఆత్మవిశ్వాసం ఆ సిరీస్ లో కనిపించింది. సిరాజ్ బౌలింగ్, గిల్ నాయకత్వం, యువ ఆటగాళ్ల నిర్భయ ధోరణి ఇవన్నీ మళ్లీ భారత జట్టు పుంజుకుంటుందేమో అనే ఆశలకు దారితీశాయి. అదే ఊపు భారత్ వెస్టిండీస్ తో ఆడిన హోమ్ సిరీస్ లో కొనసాగింది. 2 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం జట్టు సత్తా చాటినట్లు అనిపించింది. కానీ ఆ విజయ పరంపర ఎక్కువ కాలం నిలబడలేదు. WTC విజేత దక్షిణాఫ్రికా భారత జట్టు లోని లోపాలను బయటపెట్టింది. కోల్కతాలో జరిగిన తొలి టెస్ట్ లో అద్భుతమైన స్థితి నుంచి భారత్ అనూహ్యంగా 30 పరుగుల తేడాతో ఓడిపోవడం చాలా మందిని షాక్ అయ్యేలా చేసింది. మొదటి 2 రోజుల మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉన్నట్లు కనిపించింది. కానీ 3వ రోజు బ్యాటింగ్ ఒక అర్థం కాని అవస్థగా మారింది. అక్కడే విమర్శల దిశ మళ్లీ కోచ్ వైపు తిరిగింది. ఆ మ్యాచ్ లో గంభీర్ తీసుకున్న నిర్ణయాలు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ను 3వ స్థానంలో పంపి మంచి ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ను బెంచ్ లో పెట్టడం ఎవరికీ అర్థం కాలేదు. ఇదే కారణంగా విమర్శకులు గంభీర్ పేరును గ్రెగ్ చాపెల్ తో పోల్చడం మొదలు పెట్టారు. కోల్కతాలో జరిగిన ఓటమి కేవలం లెక్కల్లోనే కాదు, మానసికంగా, వ్యూహాత్మకంగా, ఎంపిక పరంగా జట్టు అన్ని విభాగాల్లో ఓటమిని ప్రతిబింబించింది. ఆ ఓటమి అనంతరం గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, మేమింకా సరైన కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తున్నాం అని చెప్పడంతో అభిమానులు మరింత అసహనానికి గురయ్యారు. ఎందుకంటే భారత జట్టు ప్రయోగాల్లో కాదు, ప్రదర్శనల్లో దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అంతలో గువాహటి టెస్ట్ మొదలైంది. కానీ అక్కడ కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 201 పరుగులకే ఆల్అౌట్ అయింది. దక్షిణాఫ్రికా 288 పరుగుల ఆధిక్యం సాధించడంతో మ్యాచ్ ఫలితం స్పష్టమైంది. పంత్ వైఫల్యం, టాప్ ఆర్డర్ విఫలం, బౌలర్ల ఒత్తిడి లేకపోవడం ఇవన్నీ కలగలిసి మరోసారి దారుణ పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్న 18 టెస్టులలో భారత్ కేవలం 7 విజయాలు మాత్రమే సాధించింది. 9 మ్యాచ్లు ఓడిపోయింది. 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలు చూస్తే అతడిపై వచ్చిన విమర్శలు వాస్తవాలేనని అర్థమవుతుంది. అయితే ఇది నిజంగా గంభీర్ వైఫల్యమా, లేక ఇది భారత క్రికెట్ కొత్త దశకు మారుతున్న సమయంలో సహజంగా ఎదురయ్యే మార్పుల ప్రభావమా? గంభీర్ మెంటాలిటీ టెస్ట్ ఫార్మాట్ కు కంటే షార్ట్ ఫార్మాట్లకు బెటర్ గా పనిచేస్తుంది అని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం సీనియర్లను తొలగించడం సమంజసమే కానీ అది సమయం చూసి చేయాలి, ఒక్కసారిగా కాదు అంటున్నారు. నిజం ఏదైనా పరిస్థితి ఒక పెద్ద సవాలును ముందుకు తెచ్చింది. భారత క్రికెట్ నిజంగా సరైన దిశలో పయనిస్తోందా లేక అంతర్గతంగా మళ్లీ గ్రూపులుగా విభజించబడుతున్నదా? కోచ్ నిర్ణయాలపై ఆటగాళ్లలో అసంతృప్తి ఉందా? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. క్రీడల్లో మార్పు అనేది తప్పనిసరి, కానీ ఆ మార్పు సవ్యమైన దిశలో ఉంటేనే దానికి విలువ ఉంటుంది. ప్రస్తుతం గంభీర్ మార్పులు ఫలితాల్లో ప్రతిఫలించకపోవడం విమర్శకులకు దారితీస్తోంది. గువాహటి టెస్ట్ కూడా ఓటమితో ముగిస్తే గంభీర్ పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఆ సందర్భంలో అతడి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. చివరగా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత జట్టుకు ఇప్పుడు మంచి ఫలితం కాదు, సరైన దిశానిర్దేశం అవసరం. ఆ దిశను కనుగొనడం గంభీర్ కు ఒక పరీక్ష. ఆ పరీక్షలో అతడు గ్రెగ్ చాపెల్ లాగా చరిత్రహీనుడిగా నిలిచిపోతాడా లేక విమర్శలను జయించి కొత్త భారత క్రికెట్ యుగాన్ని ప్రారంభిస్తాడా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.